ఉంటారంటే కావాలని గుచ్చి నుండి వెనకకు లాగే వాళ్ళు ఉంటారు కొంతమంది. అందరూ ఇలా ఉంటారంటే కొన్నిసార్లు బంధువుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే నీకేదైతే లేదో దాన్ని గుచ్చి నేను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ కుమార్తెకు పెళ్లి అవ్వట్లేదు అనుకోండి, ప్రతిసారి అదే మాటను ఇంకా అవ్వట్లేదండి, ఏమో అందరికీ అయిపోతుంది, నీ కుమార్తె అవ్వట్లేదు ఇంకా అవదేమోనండి, లేకపోతే అదండి ఇదండి అని తెలుసు వాళ్ళకి ఆ మాట అంటే నువ్వు బాధపడతావని అయినా అంటారు. మరలా అదే అంట. ఉద్యోగం రాలేదా నీకు? ఉద్యోగం రాలేదండి, మొన్నే మా ఇంటి పక్క ఆయనకు వచ్చిందండి, మొన్నే మా ఇంటి ఎదురు ఒక ఆయనకు వచ్చిందండి. వీళ్ళు చూపంతా వాళ్ళ మీద కానీ వారి జీవితాల గురించి ఆలోచించారు. ప్రతిసారి నీకు ఏదైతే లేదో దాన్నే నొక్కి నిన్ను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తారు. చాలా ఉద్యోగం పోయిందా ఆ నోట ఈ నోట వాళ్ళకి తెలిసిందంటే ఇంకా వాళ్ళకి పండగే. అవసరం లేకపోతే ఇంటికి వచ్చి అయ్యో ఉద్యోగం పోయిందా, లోపలంతా భరతనాట్యం. ఎప్పుడు ఏ నాట్యం? తూర్పు నుండి పడ వరకు భరతనాట్యం లోపల, బయట మాత్రం అయ్యో ఉద్యోగం పోయిందా అండి. ఎంతో మంది నీ యొక్క అభివృద్ధిని కోరుకోలేని వాళ్ళు చాలా మంది. నువ్వు దీవెన పొందితే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను దేవుని సభలో చేసే ప్రార్థన ఒకటి ఎప్పుడైనా వినండి. ఒక ప్రాక్టికల్ మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్తున్నాను. ప్రభువా నువ్వు ఎవరిని ఎంతగా దీవించినా వారిని చూసి ఆనందపడే మనసు నాకు నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఎవరిని చూసైనా మత్సరపడడం కానీ కుళ్ళుకోవడం కానీ లేదా వాళ్ళని చూసి ఇబ్బంది పడడం కానీ అలాంటి వద్దు ప్రభు. ఇతరుల క్షేమాన్ని చూసినప్పుడు నేను ఆనందించాలి, సేవకుల క్షేమాన్ని చూస్తే ప్రాముఖ్యంగా నేను ఆనందించాలని దేవుని సభలో ప్రార్థన చేస్తాను. దట్స్ వాట్ ఐ డు. ఎవరైనా దేవుని చేతిలో బలంగా వాడబడితే వారి కోసం ప్రార్థన చేస్తాను. అవకాశం ఉంటే సహకరిస్తాను. వాళ్ళు ఎంతో మంది చేశాను అలా, అవన్నీ చెప్పుకోను. కానీ ఎంతో మంది యవన బిడ్డలు దేవుని సేవకు వస్తే అన్న దేవుని సేవ చేస్తున్నామంటే తమ్ముడా నీకు ఏం కావాలో నేనున్నా చేసి పెడతా అని ఏదో సహాయం, మాట సహాయం, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేయాలా, వారిని ప్రోత్సహించాలని ఆలోచన. నువ్వు ఎప్పుడు కంగారు పడద్దు, ఎవరో ఏదన్నారని బాధపడద్దు. మనుషుల ఒపీనియన్స్, మనుషుల ఇంప్రెషన్స్, మనుషుల వాలిడేషన్ ఎప్పుడు కూడా నీ యొక్క పురోగవృద్ధికి బాటలు కాదు. దేవుని యొక్క మాటలు, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన యోచన నిన్ను దీవెనకరమైన స్థలంలో నిలబడుతుంది. నమ్మిన వారి గట్టిగా చొప్పలు కొట్టి దేవుని మహిమ పరచండి. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్